నువ్వెందుకు ఏడుస్తున్నావు? అప్పుల గురించా, పిల్లల గురించా, సమస్యల గురించా, జబ్బు గురించా, పిల్లలు పుట్టలేదనా, లేదా పుట్టిన పిల్లల మాట వింటలేదనా, లేదా ఇల్లు మధ్యలో ఆగిపోయిందనా, ఇంకా పెళ్లి కాలేదనా? ఎందుకు ఏడుస్తున్నావు? అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావు? నువ్వు చెప్పాలి, దేవా అవన్నీ కాదు నాయన, ఆత్మల రక్షణ కొరకు ఏడుస్తున్నాను, భూమి మీద నీ నామ మహిమ కొరకు ఏడుస్తున్నాను, నీకు రావాల్సిన మహిమ వ్యర్థమైన వాటికి చెందుతుంటే బాధపడుతున్నాను, నీకు సమీపస్తులుగా ఉండాల్సిన ప్రజలు రక్షింపలేని వాటిని ఆశ్రయిస్తుంటే వారి దీన స్థితిని చూసి ఏడుస్తున్నాను. నా సమాజం ఇంకా రక్షింపబడలేదని ఏడుస్తున్నాను. నా ప్రాంతం ఇంకా రక్షింపబడలేదని ఏడుస్తున్నాను. నా గ్రామం ఇంకా రక్షింపబడలేదని